వచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నారు. అది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది. నాకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. సినిమా చూసారా, కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు సార్. నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తన గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జీవుగారిని. మూర్తి గారు మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకదు డైరెక్టర్ గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో సూపర్. మీరు బ్లాక్ చేసి ఉంటారు, ఇది నెలగా బ్లాక్ చేశారుగా. కంగ్రాట్స్ అండి. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, టీఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగ్ ఏంటి ఇది వెనక? సార్ ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్ కలిసి రావడం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నాం అంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్, అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దేవుడు దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనంతరం అదేంటి, అదేమో ప్యాకేజీలు అనిపిస్తుంది మీకేమో? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అని ఉండొచ్చు, అందుకనమాట. ఇదేదో 9 పుస్తకాలు కదని ముందే రివీల్ చేశారు. ఒకవేళ మిరాజ్ కనుక హిట్ అయితే మిరాజ్ 1, 2, 3, 4, 9 వరకు వెళ్ళే అవకాశం ఉంది. లేదు సార్, అంటే స్కోప్, పొటెన్షియల్ స్కోప్ ఉన్న స్పేసెస్ సార్. బట్ ఏంటంటే ఫుల్ఫిల్లింగ్ గా ఒక కథ చెప్పాలని ట్రై చేసాము. హలో హరి గారు, హలో అండి. లాస్ట్ లో మీరు పెట్టిన చాంట్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంటే. మనకి ఇక్కడ ఇలా ఉంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ లైక్ హనుమాన్. I think your background score is going to add up to 20% to the collections and experience. Thank you so much, sir. Thank you so much. Teja garu, thank you. First of all, very good trailer. You set the right expectations for audience to come. Thank you. So one thing, initial first teaser lo you guys revealed the concept of Ashoka Night Puskanadi. Later on now Ramudu Narsimha Treta Yugamlo Ayudhamani. So దేనికి ఎక్కువ లింక్ ఉంటుంది మూవీలో? లైక్ ఇట్స్ మోర్ టువర్డ్స్ అశోక కళింగ వార్ ఆర్ దిస్ డివోషన్ పార్ట్ ఎక్కువ రెండు ఉండదండి. అంటే రెండు అదేదో దానిలోకి వెళ్ళవటం దీనిలోకి వెళ్ళవటం ఉండదు. చాలా క్లియర్గా చెప్పాలంటే అశోకుడు 9 పుస్తకాలు నియమించిన తర్వాత 9 మంది యోధులకి డైవర్ట్ చేసేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఒక కొంత పోర్షన్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఏజ్లోనే నేను ఉంటాను. మదర్ ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడు, దానికి ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, ఆ సమాధానం గురించి, తన కర్తవ్యం గురించి తను ఎలా తెలుసుకుని తను ఎంత దూరం వెళ్ళాడు, అంతే అండి. శ్రీయ గారు, మీరు తెలుగు యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ తెలుగు? తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అంటే మీరు ఒక సీనియర్ యాక్టర్స్ గా సో మెనీ లాంగ్వేజెస్ చేశారు. ఇది అన్యాయం. మా తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడి ఆవిడతో తెలుగులో మాట్లాడి నేను ఇంగ్లీష్ లో Shreya, I will continue in English only. See, you have been doing in many languages in India, across all the states, and you have been seeing the way the films are being made on a high and larger scales, more particularly in Telugu. Now you are part of such a big project, and the Leviathan project you are doing now, part of being that. And how do you feel
being present in this kind of project. భయ్యా Such a long ఆవిడ ప్రిపేర్ చేసి వచ్చింది భయ్యా ఇక్కడికి, ఏది ప్రిపేర్ చేసి వచ్చింది భయ్యా ఆవిడకి ఇక్కడ. That's what that is the reason I'm asking. That is the reason I'm asking. Because you have done, as Mr. Manoj is now referring, you have done in Triple R. Okay. Now that, how do you grade this film after doing a film like Triple R? How do you grade this film? చాలా లోడెడ్ క్వశ్చన్ అండి, కానీ I think as an actor, a film is a film, and actor for me on set, naku I want to give my 100%. ఎందుకంటే every role, every character important ఉంది. కానీ when you see the director so driven and story has so much power, and you know that everybody is so excited about it, adi energy undi, adi when you go on the set in front of the camera, you know everybody is so driven, adi that's another level of excitement that you have. So Kandipa, when I was doing RRR, I knew it was a big film, and it became so big. That is everybody's contribution. And this film also, of course, Rajamouli sir, I absolutely am a big fan. Comparison he should not do. Kani ikkada Gautam garu has written a beautiful script. He's worked really hard. Karthik garu, sorry, he's written a beautiful script. He's worked really hard. And to be in front of the camera, to be behind the camera, directed also, and actually, you know, it's very hard. He's done a very hard job. First day when I did that shot with him, and I'm like, how are you doing it? You're the director also, you're a cameraman also, and how are you doing it? But he's done a great job, great visual treat it'll be. It has lots of emotions, and you've seen all the actors have done a great job. So I think you will love the film. For me, I enjoy being part of cinema, and I hope that I keep getting roles like this. Okay, do you Interesting foresee roles. Rajamouli in him? Huh? Do you foresee Rajamouli in him? Do I see? I think I'm a very small person to say that. I think the whole industry, you know, I think it's very important that I think it's very important I don't say, do I see a Teja Sarja in a new actor? No, it's like Teja Sarja has worked really hard to be where he is. All the actors have worked really hard to be where they are. He's worked really hard to be where he is. Comparisons I'll never do. But I love Rajamouli sir, and I love what Karthik garu has done, and I love the hard work he's put in, and I love the film he's made. Adikosam, please go watch it on 12th. Also because 11th is my birthday, so 12th will be a gift for me. కార్తిక్ గారు, Very nice, very nice. కార్తిక్ గారు. Teja, 1 minute. సార్ 1 minute. Teja, ఇందాక మీకు కాదు, మీరు వాళ్ళ రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు అడిగారు కదా. అవును సార్ ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్, ఓకేనా? అది ఒకే మెగాస్టార్, అది కూడా true. ఒకే నటసింహ, అర్థమైందా? అలాగే మా ఒకే ఒక కార్తీక్ ఘట్టంనేని గారు, ఇది Oh, మనకి yeah. తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు. అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్. Yeah, I think we should support each other, support everybody's good work. Whoever does, I mean, in this industry, it's very important. So comparisons are not needed. And for me to say who I love them both. That this I really enjoyed being part of. Very nice. Teja, 1 minute. ఇందాకలా ఎవరో నెగిటివ్ గా మాట్లాడకండి అని అన్నారు కదా, అన్నావు కదా నువ్వు. ఇందులో నెగిటివ్ గా మాట్లాడడానికి ఏం లేదు తేజ. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్ మిరాయ్, and this is going to be a blockbuster by all standards. I am telling you, we will meet in the success meet and you will repeat my words on the dais. తేజ గారు, ఇంగ్లీష్ లో పవర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. తేజ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. టీజర్ తర్వాత ఇంకా ఏం డెలివరీ చేయగలరు అనుకున్నారు, కానీ అంతకంటే ఎక్కువ డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిల్మ్. ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ హనుమాన్, చాలామంది సినిమా ఆబ్వియస్లీ చాలామంది టీం వర్క్, హార్డ్ వర్క్ చేస్తారు. బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా. బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజకి ఇవ్వకూడదని, తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి. బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
సార్ ఇది నా ఒక్కడికే కాదండి, కొత్తగా ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే. ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్. అదేమీ కొత్త కాదు. నేను మళ్ళీ పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తాను, హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతాయి. చెయ్యాలి కదా, అవ్వాలి కదా. ఒకవేళ చేసి అయ్యింది అనుకోండి, అది హిట్ అవ్వాలి కదా అంటారు. ఒకవేళ అది కూడా అయ్యింది అనుకోండి, ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వు అంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకు, అలా ఆలోచించే వాళ్ళకు ప్రూవ్ చేయడం కోసం కాదు. చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు. అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా, ఆ లాసెస్ నాకు ఉన్నాయని అనుకుంటున్నా. అది ఇక్కడ కనిపిస్తాను కూడా విజువల్గా అందరి ముందు. అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి. నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే. అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్. అక్రాస్ ది బోర్డ్, ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యూఎస్ వరకు. యూఎస్ అయితే నాకు తెలిసి 5.3 మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వల్ల. ఈ సినిమాకి ఎలా ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారు? అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా? ఏం ప్లాన్ చేస్తున్నారు? కొంచెం టూ ఎర్లీ టు ఆన్సర్ సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఏ డిసిషన్ తీసుకుంటారో చూద్దాము. బట్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, వీఆర్ మేకింగ్ అ ఫిలిం. ఇది ఏంటంటే 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా. పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుద్ది, అందులో జరిగే మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి. యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు, ఆ గూస్ బంప్స్ మూమెంట్లు అలాంటివి నచ్చుతాయి. మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాల్లో ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి. సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ. దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వ గారితో నేను కూడా వినిపించుకుంటాను. అండ్ ఐ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్స్. ఆయన ఆల్రెడీ మైకడుతున్నారు. ప్రైసెస్ ఏం పెంచట్లేదు. కాదు సార్, ఓవర్లాప్ చేస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంకొకసారి గట్టిగా ఇస్తారు, ఆ తర్వాత మీరు తేజ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో ప్రైజెస్ పెంచట్లేదు. విశ్వ గారు సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా సంక్రాంతి? రాజాసాబ్ ప్రెస్ మీట్లో అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ గారు, యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి, మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ విల్ బి అప్ టు ద మార్క్. తేజ గారు యాక్చువల్లీ కరణ్ జోహర్ గారు ప్రెజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో ఆయనని చాలా మంది బలవంతం పెట్టిన కొన్ని సినిమాలకి ప్రెజెంటర్గా ఆయన వేసుకోలేదని విన్నాను నేను. సో ఈ సినిమాకి ఆయన ఎలా ఒప్పుకున్నారు? సో కంటెంట్ చూసాకే ఆ కాన్ఫిడెన్స్. 100% సార్, ఓన్లీ కంటెంట్. లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో బాంబేలో ఉంటారు. ఆయనకి నాకు కానీ, ఆయనకి విశ్వ గారికి కానీ ఏ పరిచయాలు లేవు. గ్లాడ్ దట్ ఈ సినిమా రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కరణ్ సార్ ఫర్ జాయినింగ్ ఆన్ బోర్డ్ విత్ అవర్ టీమ్ అలాంగ్ విత్ హొంబాలే ఫిల్మ్స్ విజయ్ గారికి, ఏజిఎస్ అర్చనా గారికి, గోకులం గోపాలం ఫిల్మ్స్. వీళ్ళలో కొంతమంది నాతో ముందు హనుమాన్ కూడా అసోసియేట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరి ప్రోద్బలంతో నాకు తెలిసి ఇండియా వైడ్ చాలా మంచి రిలీజ్ దొరుకుద్ది, అందరికీ అందుబాటులో ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నాను. సూపర్. హరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగుందండి, మీ బీజిఎం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.